హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ లంగా జాకెట్ పైన జాకెట్ డిజైను డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ బ్లౌజ్ డిజైన్ని ఎలా చేశాను, అలాగే విత్ మెజర్మెంట్ అండి, అలాగే లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఆ వీడియో చూడలేదు అనుకుంటే ఆ వీడియో ఒకసారి చూస్తే ఫ్రెండ్స్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో నేను ఈ బ్లౌజ్ని ఎలా డిజైన్ చేశానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. దీనికోసం నేను 1 మీటర్ బ్లౌజ్ కోసం మెటీరియల్ తీసుకున్నానండి, మెయిన్ ఫ్యాబ్రిక్. అలాగే 1 మీటర్ లైనింగ్ ఇక్కడ తీసుకున్నానండి. అలాగే డిజైన్ చేయడానికి నేను లెహంగాలో ఉన్న క్లాత్ని కూడా డిజైనింగ్ కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నానండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ లైనింగ్ కటింగ్ చేసుకోవాలి కాబట్టి లైనింగ్ని ఎలా కట్ చేస్తానో స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను మెజర్మెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైనింగ్ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వేరేగా అండ్ బ్యాక్ పార్ట్ వేరేగా మీకు కట్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం బ్లౌజ్ లెంత్ ఇక్కడ తీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ ఇక్కడ 16 ఇంచెస్ తీసుకుంటున్నానండి, అంటే టోటల్గా ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి. సో 16 దగ్గర ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను. షోల్డర్ ఇక్కడ 4.5 పెడుతున్నానండి. సో నెక్ బ్రాడ్ ఇక్కడ నేను 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ కోసం అండి నేను 4.5 మెజర్మెంట్ ఉంది. సో 4.5లో 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా 5 ఇంచెస్ దగ్గర ఫ్రంట్ నెక్ మెజర్మెంట్ డ్రా చేసుకున్నాను. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ డీప్ పెడుతున్నానండి. సో 3 ఇంచెస్ దగ్గర, అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా 3 ఇంచెస్ దగ్గర నేను బ్యాక్ నెక్ డ్రా చేశానండి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం నెక్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కోసం 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇవ్వాలండి. చెస్ట్ 4th పార్ట్ ఇక్కడ పెట్టుకోవాలండి. 28 4th పార్ట్ 7 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే హిప్ పార్ట్ 4th పార్ట్ ఇక్కడ మెజర్మెంట్ పెట్టుకోవాలి. 4th పార్ట్ మెజర్మెంట్ కింద పెట్టుకున్నాను. అలాగే వెస్ట్ మెజర్మెంట్ 4th పార్ట్ ఇక్కడ మనం పెట్టుకోవాలండి. సో ఇలాగా ఒక రౌండ్ షేప్ ఇవ్వాలండి. ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇక్కడ ఇచ్చేయాలి. సో ఫ్రంట్ పార్ట్ మనం ఇలాగా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కోసం అండి నేను ఇలాగా నెక్ డ్రా చేసుకుంటున్నాను. 3 పాయింట్ నెక్ అంటారు కదా, 3 పాయింట్ నెక్ ఇక్కడ డ్రా చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో. బ్యాక్ సింపుల్ రౌండ్ నెక్ ఉంటుంది. సో బ్యాక్ నెక్ మనం బ్యాక్ పార్ట్లో వేసుకుందామండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కాబట్టి నేను ఫ్రంట్ ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అండి బ్యాక్ మనం నెక్ పార్ట్ ఓపెన్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఓపెన్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి, అటు సైడ్ మనం నెక్ పార్ట్ పెట్టుకోవాలండి. ఆర్మ్ రౌండ్ పార్ట్ కాకుండా నెక్ పార్ట్ పెట్టుకోవాలి. నెక్ వైపే ఇక్కడ 1.5 ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా మనం లైనింగ్ దగ్గర క్లాత్ వదిలేయాలండి. సో ఫస్ట్ నేను ఇక్కడ లైన్ డ్రా చేశాను. లైన్ కన్నా ముందు 1.5 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా మనం చూసుకోవాలండి. ఇక్కడ పై వరకు నేను ఇక్కడ లైన్ డ్రా చేసుకుని పూర్తిగా ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉంది అలాగా పూర్తిగా బ్యాక్ పార్ట్ దగ్గర డ్రా చేసేసుకుంటారు. ఆర్మ్ రౌండ్ దగ్గర డ్రా చేసుకుని లెంత్ కూడా డ్రా చేసేయండి. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉంది పూర్తిగా డ్రా చేసేస్తాను. ఓన్లీ ఎక్స్ట్రాగా మనం నెక్ వైపు నుంచి బయటికి 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలండి రౌండ్ షేప్లో. అంతే డిఫరెన్స్ అండి. సో బ్యాక్ పార్ట్ నెక్ మార్కింగ్ చేసుకున్నాను. అలాగే చూడండి నెక్ వైపు 1.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా క్లాత్ నేను ఇక్కడ తీసుకున్నాను. అది హుక్ ఐ పట్టి ఫోల్డింగ్ కోసం మనకి యూజ్ అవుతుందండి. సో ఇలా మనం కట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చిన్న చిన్న కట్ పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా ఎంత వరకు పెట్టామో చిన్న చిన్న కట్ పెట్టుకొని దీన్ని మనం ఎలాగైతే ఫోల్డ్ చేయాలో అది మీకు చెప్తాను. ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ 2 ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కట్ చేసి తీసేస్తున్నానండి. స్లీవ్ కటింగ్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. స్లీవ్స్ కటింగ్ కోసం నేను 4 ఫోల్డ్లో ఇక్కడ క్లాత్ని ఇలా డబల్గా ఫోల్డ్ బొట్ చేయి కాబట్టి అండి కొద్దిగా ఎక్కువ ఉండేలాగా మనం చూసుకోవాలి. అందుకే ఇలా ఫోల్డ్ చేశాను నేను. 3 ఇంచెస్ లెంత్ ఉన్న స్లీవే ఇక్కడ నాకు కావాలి. సో 3లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 4 దగ్గర ఇక్కడ లెంత్ మార్కింగ్ చేసుకున్నాను. ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ వరకు మనం ఇక్కడ వదిలేయాలండి. మీకు ఎంత పఫ్ కావాలంటే అంత 3 to 4 ఇంచెస్ వరకు ఇక్కడ వదలొచ్చు.
సో నేను ఇక్కడ 4 ఇంచెస్ వరకు ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి వదిలేసి అక్కడి నుంచి స్లీవ్ మార్కింగ్ ఇలా చేసుకుంటాను. సింపుల్గా స్లీవ్ మార్కింగ్ మనం చేసుకోవాలి. చిన్నపిల్లలకి ఎలాగైతే మనం చేస్తామో సేమ్ అలాగే ఇక్కడ చేసేసుకోవాలండి. అలాగా ఏదైతే 3 ఇంచెస్ 4 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేను కదా, అదంతా మనకి పఫ్కి వస్తుందండి చిన్నపిల్లలకి. సో ఇలాగ స్లీవ్ కటింగ్ ఇక్కడ చేసేసుకోవాలి. సో 2 స్లీవ్స్ ఇక్కడ మనకి వచ్చేసిందండి. సో కింద ఫోల్డెడ్ సైడ్ ఉంది కాబట్టి కొద్దిగా కట్ చేసి ఇక్కడ తీసేస్తున్నాను నేను. తీసిన తర్వాత ఏదైతే మార్క్ చేశాను కదా 4 ఇంచెస్ దగ్గర మనం కట్ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఫ్రంట్ వరకు మనం ఇక్కడ ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకొని పఫ్ క్రియేట్ చేయాలండి. మిడిల్లో కూడా ఒక కట్ పెట్టుకోవాలి. సో ఇలాగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మనం రెడీ చేసుకోవడానికండి ఫ్రంట్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. దానిపైన లైనింగ్ని ఇలా పెట్టుకుని నెక్ రౌండ్కి స్టిచ్ చేసి లైనింగ్ని బ్యాక్కి తిప్పుకోవాలి. ఇక్కడ లైనింగ్ అటాచ్ చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత నెక్ ఇక్కడ కటింగ్ చేసుకొని మనం కార్నర్స్లో కట్ పెట్టుకుని లైనింగ్ని బ్యాక్ వైపుకి తిప్పుకొని టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఒకసారి ఐరన్ కూడా నీట్గా మనం చేసేసుకోవాలి ఫ్రెండ్స్ తిప్పుకున్న తర్వాత. ఇప్పుడు నేను 3 ఇంచెస్ వెడల్పున్న ఒక పట్టీ తీసుకున్నానండి. సో దీన్ని మనం ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ కార్నర్లో ఒక కుట్టు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చిన్న చిన్న ప్లీట్స్ ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకొని ఒక ప్లీటెడ్ పట్టీలాగా మనం రెడీ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ప్లీట్స్ని మనం రెడీ చేసి ఈ ప్లీట్స్ని మనం ఎలా అయితే నెక్ డిజైన్ ఉందో సేమ్ దానిపైన ఇలా మనం ఈ ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేసి కార్నర్లో ఒక స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకుని దీనిపైన మనం లేస్ని ఇలాగా 3 పాయింట్ నెక్గా స్టిచ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ప్లీట్స్ని నెక్కి స్టిచ్ చేశాను, దానిపైన లేస్ని ఇక్కడ అటాచ్ చేశాను ఫ్రెండ్స్. సో ఇలాగ చూడండి, ప్లీట్స్ చాలా బ్యూటిఫుల్గా చిన్నపిల్లలకి అయితే చాలా నీట్ లుక్ని ఇస్తాయండి ఈ మోడల్ జాకెట్కి. సో ఇక్కడ ప్లీట్స్ని రెడీ చేసిన తర్వాత లెంత్ ఒకసారి నేను ఇక్కడ చూస్తున్నాను కరెక్ట్గా ఉందా లేదని. సో కింద మనం ఒక 1/2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలండి. సో చూడండి, కింద నేను 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుని అక్కడి నుంచి పైకి 4 ఇంచెస్ పైకి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ మనం ప్లీట్స్ని ఇక్కడ రెడీ చేసుకుని ప్లీట్స్ని ఇక్కడ స్టిచ్ చేయాలండి. సో ఇక్కడ నేను 8 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ని ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో డబల్ ఫోల్డ్లో మనం స్టిచ్ చేస్తే ఇది 4 ఇంచెస్కి ఇక్కడ ప్లీట్స్ ఇక్కడ మనం రెడీ చేయడానికి పట్టీ రెడీ అవుతుందండి. సో ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకుని కార్నర్లో ఒక స్టిచ్ చేసుకోవాలి. దీనిపైన మనం ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి. సో ఈ పట్టీని మనం ప్లీట్స్గా రెడీ చేసుకుని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. సో ఇలాగ మనం చిన్న చిన్న ప్లీట్స్ ఇక్కడ పూర్తిగా రెడీ చేసుకోవాలండి. సో చూడండి, ఇక్కడ ప్లీట్స్ని ఇక్కడ రెడీ చేసుకున్నాను. దీన్ని మనం ఫస్ట్ ఒకసారి నీట్గా ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకున్న తర్వాత మనం అటాచ్ చేయాలి. సో ఇక్కడ ఐరన్ కూడా నేను చేసేసాను. ఆ లైన్ దగ్గర నేను కరెక్ట్గా ఈ ప్లీట్స్ని అడ్జస్ట్ చేసి సెట్ చేసి పెట్టి దీనిపైన ఒక స్టిచ్ చేసేస్తానండి. పైన ఎక్కడైతే నేను మార్కింగ్ చేశానో అక్కడ స్టిచ్ చేస్తాను. సో ఇక్కడ నేను స్టిచ్ చేసి ఈ ప్లీట్స్ని ఇక్కడ అటాచ్ చేసేసుకున్నాను. ఈ ప్లీట్స్ మనం ఏదైతే అటాచ్ చేసామో అక్కడ కనిపించుకుంటా మనం ఇక్కడ ఒక పట్టీని ఇక్కడ యాడ్ చేయాలండి. సో ఫోల్డ్ చేసి సన్నంగా ఒక పట్టీని మనం ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఇక్కడ ఫోల్డ్ చేసి ఐరన్ చేసి నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనిపైన ఈ లేస్ని ఇలాగ నేను అటాచ్ చేసి స్టిచ్ చేస్తానండి. సో మీకు స్టిచ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నేను లేస్ని అండ్ ఈ పట్టీని ఇక్కడ అటాచ్ చేసి నీట్గా సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు బ్యాక్కి తిప్పితే ఇక్కడ మనం 2 డాట్స్ వేసుకోవాలండి. సో ఫ్రంట్ పార్ట్లో 2 డాట్స్, బ్యాక్ పార్ట్లో 2 డాట్స్ ఇలాగా మిడిల్లో వేస్తాను. కింద వరకు వేసుకోవాలి, కాకపోతే ఇక్కడ లేస్ వచ్చింది కదా, సో లేస్ వల్ల నేను కొద్దిగా పైకి డాట్స్ వేసుకుంటానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం లైనింగ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ పార్ట్లో అటాచ్ చేసుకోవాలి. చేసుకుని పూర్తిగా కుట్టు వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేసాను నేను. తీసిన తర్వాత ఏదైతే ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా నేను, ఆ 1.5 ఇంచెస్ని మనం హుక్ ఐ పట్టీ కోసం ఫోల్డ్ చేయాలండి. సో రైట్ సైడ్ ఉన్నది మనం పూర్తిగా హుక్ పట్టీ కోసం ఫోల్డ్ చేయాలి. సో చూడండి, ఈ మార్కింగ్ వరకు నేను పూర్తిగా ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ చేసేస్తానండి. ఇది హుక్ పట్టీ అండి, రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. అలాగే ఐ పట్టీ కోసం కొద్దిగా మనం ఇలా ఫోల్డ్ చేసి ఈ మార్కింగ్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ వరకు ఇలాగా ఫోల్డ్ చేయాలి. సో ఇలాగా మనం ఫోల్డ్ చేస్తే 1/2 ఇంచ్ బయటికి ఉంటుందండి.
దీనిపైన మనం తాళ్ళు స్టిచ్ చేసుకోవాలి. సో ఫోల్డ్ చేసి నేను ఇక్కడ స్టిచ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇలాగా ఓవర్లాప్ అవుతాయండి. కరెక్ట్గా ఇది ఇలా సెట్ అవుతుంది. దీనికి కూడా బ్యాక్ డాట్స్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నేను మిడిల్లో డాట్స్ వేసేసుకున్నాను. అలాగే నెక్కి క్రాస్ పట్టీ ఇక్కడ నేను యాడ్ చేస్తాను. సో ఇలాగా మనం క్రాస్ పట్టీ యాడ్ చేసి ఇలా అయితే బ్లౌజ్కి క్రాస్ పట్టీ యాడ్ చేస్తాం కదా, అలాగ నెక్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలాగ బ్యాక్ పార్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. షోల్డర్ని అటాచ్ చేసి ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా మనం బ్యాక్ పార్ట్ కూడా కింద ఫోల్డ్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్లీవ్ని ప్రిపేర్ చేసుకోవాలండి. స్లీవ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా 3-4 ఇంచెస్ వరకు నేను ఎక్స్ట్రాగా తీసుకున్నాను కదా, అక్కడ నేను ఇక్కడ మార్క్ చేసుకుని కట్ పెట్టేసుకుంటానండి. సో మిడిల్ మార్క్ అండ్ సైడ్ 4 ఇంచెస్ వరకు ఇక్కడ మార్క్ చేసి కట్స్ పెట్టుకుంటే అక్కడి నుంచి మనం ఇలాగా పైన ఇలా ప్లీట్స్ పెట్టుకొని రెడీ చేసుకోవాలండి. పైన అంతా మనం ఒక కట్ నుంచి ఇంకొక కట్ వరకు ఇలాగ చిన్న చిన్న ప్లీట్స్ అడ్జస్ట్ చేయాలండి. చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను పైన ప్లీట్స్ అడ్జస్ట్ చేశాను, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కింద ప్లీట్స్ అడ్జస్ట్ చేసేటప్పుడు మనం ఆపోజిట్లో అంటే పై ప్లీట్స్కి ఆపోజిట్లో మనం కింద ప్లీట్స్ని ఇలాగా అడ్జస్ట్ చేయాలండి. అప్పుడు పఫ్ చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఉంటుందండి. సో ఇలాగా కింద కూడా కట్ నుంచి కట్ వరకు మనం ఆపోజిట్లో ప్లీట్స్ని అడ్జస్ట్ చేస్తే ఇలాగ ఉంటుందండి. పైన కింద మనం ఇలాగ గోల్డ్ కలర్ పట్టి కాంట్రాస్ట్లో ఇక్కడ అటాచ్ చేసి ఒక పైపింగ్ లాగా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇలా మనం స్లీవ్స్ని రెడీ చేసుకోవాలి. సో ఇలా ఉంటుందండి పఫ్. మీకు ఒక ఐడియా కోసం ఇది చెప్తున్నానండి, ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో ఆ పార్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ పఫ్ స్లీవ్స్ని నేను ఆర్మ్ రౌండ్కి అటాచ్ చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ ఇలాగ ఫోల్డ్ చేసి మనం మళ్ళీ ఇంకొకసారి మెజర్మెంట్స్ పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 4th పార్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే హిప్ 4th పార్ట్ ఇక్కడ పెట్టుకొని ఇలా మనం కలిపేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసేటప్పుడు అండి 1/2 ఇంచ్ ఐ పట్టి మనం బయటికే ఉంచాలండి. అక్కడి నుంచి మనం మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. చెస్ట్ 4th పార్ట్ అండ్ హిప్ 4th పార్ట్ ఇలా మార్కింగ్ చేసుకుని 2 పార్ట్స్కి మార్కింగ్స్ని మనం తీసేసుకోవాలి. తీసుకుని సైడ్ జాయింట్ ఫిట్టింగ్ జాయింట్ మనం చేసేసుకోవాలి. సో పూర్తిగా కింద వరకు కూడా నేను జాయింట్ చేసేస్తానండి. ఎక్కడ కూడా కట్ పెట్టట్లేదండి నేను. సో ఇలా జాయింట్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో నెక్కి చాలా బ్యూటిఫుల్లీ ప్లీట్స్ వచ్చి అలాగే చిన్న ఫ్లవర్ ఇక్కడ నేను అటాచ్ చేసుకున్నానండి రెడీ చేసి ఈ క్లాత్ తోటి. సో పూర్తిగా లెహంగా క్లియర్గా మెజర్మెంట్స్తో నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానండి. సో లెహంగా కటింగ్ మీరు చూడాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఆ పార్ట్ గురించి అడిగితే నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు మీరు వీడియోని చూసుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.